గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. H1B వీసా ఫీజుని అమాంతం $1,00,000 పెంచిన తర్వాత వీసా అప్లికేషన్స్ అనేవి 30% పైగా పడిపోయాయి. ఎట్ ద సేమ్ టైం అమెరికాలో ఒక రకమైనటువంటి ఆందోళన కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్గా ఒక యూటర్న్ తీసుకున్నారు. అందులోనూ ప్రధానంగా నైపుణ్యం కలిగినటువంటి విదేశీ వర్కర్స్ మాకు కావాలి, మాగా సపోర్టర్స్ కొంచెం అర్థం చేసుకోండి, క్షమించండి అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. యాక్చువల్గా బ్రెయిన్ డ్రైన్ కాకుండా బ్రెయిన్ సర్క్యులేషన్ అవుతోంది అనేటువంటి మాట ఎందుకని వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు. హలో అండి, నమస్తే. సో H1B వీసా ఫీజు అనేది $15,000 కాదు $1,00,000 చేసిన తర్వాత బ్లూంబర్గ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 30% మాత్రమే ఈసారి అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి గతంతో పోలిస్తే అనేది. సో ఇప్పుడు లేట్గా ఫైనల్లీ అయినా హీ ఏబుల్ టు రియలైజ్ ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ఈ సరికొత్త స్టేట్మెంట్ వచ్చింది? అవునండి కవిత గారు, మనము ప్రీవియస్లీ కూడా కొన్ని సందర్భాలలో ఈ విషయాన్ని మాట్లాడుకున్నాము, డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్స్ ఏం జరిగిందంటే, మీరు ఇప్పుడు ట్రంప్ పరిపాలనలోకి వచ్చినప్పటి నుండి దాదాపు 10 నెలల నుండి మనం చూసుకున్నట్టయితే రాడికల్ డెవలప్మెంట్స్ ఈ 3-4 మంత్స్లో జరిగినాయండి. అది H1B వీసా గురించి. H1B వీసా ఫీజు అనేది $15,000 ఉంటుండేది. అంతకుముందు ఒక 10 years పైన మీరు తీసుకున్నట్టయితే ఇంకా చాలా తక్కువ ఉంటుండేది. సో గ్రాడ్యువల్గా $15,000 కూడా చాలా ఎక్కువ ఫీజు. అసలు మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే $15,000 అనేది టూ మచ్. సో అది అంటే ఇప్పుడు దాదాపు $89 $90 ఒక డాలర్కి ఉన్నప్పుడు అది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఎక్కువ ఫీజు అది. అటువంటిది ఏకంగా $1,00,000 పెంచినప్పుడు ఇప్పుడు దాదాపు 89 లక్షల నుండి 90 లక్షల రూపాయలు మీరు వీసా ఫీజు మాత్రమే పే చేయాల్సి వస్తుంది. పే చేయడం అనేది $90 లక్షల పర్ ఇయర్ ఒక ఎంప్లాయీకి వస్తుందా అని చెప్పి ఎంతమంది ఎంప్లాయీకి వస్తుంది అనేది మన కేటగిరీస్ చూసుకున్నట్టయితే టాప్ క్రీమ్లో ఉన్నటువంటి కేటగిరీస్లో ఉన్న వాళ్ళు దాదాపు 2-3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు జీతము సంవత్సరానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాట్ ఈవెన్ 20% ఆఫ్ ద పీపుల్. ఎక్కువ శాతము మీకు $50,000-60,000 పర్ ఇయర్ సంపాదించే వాళ్ళు ఉంటారు. అంటే దాదాపు $5,000 నుండి $4,000-5,000 మధ్యన సంపాదించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు అంటే $60,000 జీతము మీకు సంవత్సరానికి ఇచ్చినప్పుడు మీకు $1,00,000 వీసా ఫీజు పే చేయడానికి ఏ ఎంప్లాయర్ ముందుకు వస్తారు చెప్పండి? రాలేడు. సో కాబట్టి ఈ ఫీజు పెంచడం వల్ల డ్రాస్టిక్ ఎఫెక్ట్ అనేది జరుపుకుంటూ వస్తుంది. ఎప్పుడు చేశారు ట్రంప్ గారు ఈ విషయంలో? ఆయన యొక్క డిగ్రీ ఎప్పుడు పాస్ చేశారు అని అంటే 21st September డిగ్రీ పాస్ చేశాడు H1B వీసా గురించి. అప్పుడు నుండి మనం చూసుకున్నట్టయితే వీసాల్లో ఎంత డ్రాస్టిక్ చేంజెస్ జరుపుకుంటూ వచ్చాయి అసలు. యాక్చువల్గా 27th August అనేది అది టారిఫ్ గురించి చేశారు, పెంచారు అది. అయితే ఇప్పుడు అప్పటి నుండి అంటే September 21 నుండి ఇప్పుడు 2 months అవుతుందండి. 2 monthsలో మీరు వీసా అప్లికేషన్స్ని చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పారంటే March 2026 నుండి అది అమల్లోకి వస్తుందని చెప్పారు. వాళ్ళకి క్లారిటీ లేదండి ఆ విషయంలో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలలో ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ ఉన్నాయి, డిఫెన్స్ ఉంది. ఇట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్లలో టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎగ్జంప్షన్కి ఇచ్చారు. అలా కాకుండా ఇప్పుడు మెయిన్గా ఐటీ ఇండస్ట్రీలో తర్వాత రకరకాల ఇండస్ట్రీస్లలో మన వాళ్ళు పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను బ్లాక్ చేయడానికి కానీ అలాంటి వాళ్ళను కంట్రోల్ చేయడానికి వాళ్ళ యొక్క ఎంట్రీస్ని మనం రెగ్యులేట్ చేయడానికి కొరకు ఈ H1B వీసా ఫీజు అనేది $15,000 నుండి $1,00,000 పెంచాడు. $15,000 నుండి $30 పెంచితేనే అది 100% పెంచినట్లు లెక్క అవుతుంది. $15,000 నుండి అంటే దాదాపు 6.5-7 times మీరు పెంచినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది డ్రాస్టిక్ ఉంటుంది. అది ఇంపాక్ట్ ఇండియన్స్కి ఎక్కువ పడుతుంది అది. ఎందుకంటే ఇండియాలో నుండి H1B వీసా పైన వెళ్ళే వారి సంఖ్య ప్రపంచంలో ఉన్న వారి అన్ని దేశాలతో కంపేర్ చేసినా కూడా మన సంఖ్య చాలా ఎక్కువ ఉందండి.
అలా ఉన్నప్పుడు మనకు ఇండియన్స్ మీద దెబ్బ పడుతుంది ఎక్కువ శాతం. ఎక్కువ శాతం దెబ్బ పడినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ పాయింట్, ఇప్పుడు మీరు ఇండియన్స్ అప్లై చేయలేరు అక్కడ. ఇండియన్స్ను ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి మన అమెరికాకు తీసుకురావాలి, ఇండియన్ స్కిల్ని ఇండియన్ టాలెంట్ని మనం యూజ్ చేసుకోవాలనే ఎంప్లాయర్స్ యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల ఇప్పుడు మీరు అన్నట్టుగా 30% తగ్గిపోయాయని చెప్పుకున్నాం మనం. 30% కాదు కదా, 50%, 70% కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయము కవిత గారు, ఈ మధ్యన డెవలప్మెంట్ లాస్ట్ వీక్ తీసుకున్నట్టయితే మీకు మార్జోరీ టేలర్ గ్రీన్ అని చెప్పి ఒక ఆమె రిపబ్లికన్ ఎంపీ, ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంటు, కాంగ్రెస్ పర్సన్. ఆమె ఈ H1B వీసాను మనము దాదాపు ఒక 3-4 మంత్స్ నుండి ఎలా పెంచుతున్నాము, దీని ఇంపాక్ట్ అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పి మనం డిస్కషన్స్, అనాలిసిస్, డిబేట్స్ అన్ని జరుపుకుంటూ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఆమె చెప్పిన మాట చెప్తే ఇంకా షాకింగ్ అయిపోతుంది. ఆమె ఏం చెప్తుందంటే అసలు H1B వీసాను కంప్లీట్గా రద్దు చేస్తాం, రద్దు చేసి దాని మీద కంప్లీట్గా బ్యాన్ చేసి H1B వీసాను లేకుండా చేద్దాం. లేకుండా చేయడానికి అక్కడ కాంగ్రెస్లో ఒక బిల్లు ప్రవేశపెడతాను నేను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. ఒకవేళ అదే జరిగినట్టయితే ఆ పరిస్థితి ఏంటి, H1B వీసా పరిస్థితి ఏంటి, మన డెవలపింగ్ కంట్రీస్ నుండి ఇండియా, చైనా, లేకపోతే థాయిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్రికా నుండి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మనం పరిశీలన చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే అమెరికాకు పెద్ద మొత్తంలో నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇలా నష్టం జరిగినప్పుడు ఆయన యూటర్న్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్లకు లాభం, ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఒక $200 బిలియన్ వరకు వస్తుంది ఇన్కమ్ ఇది చేసినట్టయితే అని చెప్పి అనుకున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమనుకున్నాడంటే, మాగా ఆయన ఏదైతే స్లోగన్ పెట్టి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి స్లోగన్ పెట్టి పవర్లోకి సెకండ్ టైం ఏదో వచ్చారో 10 నెలల కిందట, అదే మాగా ప్రిన్సిపల్ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంట్లో అమెరికన్స్కి ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మన ఈ నంబర్స్ని H1B వీసాను తగ్గించినట్టయితే, H1B వీసా కంప్లీట్గా క్యాన్సిల్ చేసినట్టయితే వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, ఇంకా లెటస్ యూజ్ అమెరికన్ టాలెంట్ని యూజ్ చేసుకోవాలని మార్జోరీ కూడా చెప్పింది అదే మాట. మొన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన యొక్క స్టేట్మెంట్స్లో మొన్న ఈ మధ్య కాలంలో అమెరికన్స్ చాలా టాలెంటెడ్ పీపుల్, వాళ్ళ టాలెంట్ని మనం యూజ్ చేసుకోవాల్సిన బాగుంది అని చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. సో ఇలాంటి డెవలప్మెంట్స్ ఈ మధ్య కాలంలో బాగా జరుపుకుంటూ వచ్చాయి. సో అందులోనూ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చైనా వాళ్లకు అక్కడ పెట్టుబడులు పెట్టకండి, భారతీయులను తీసుకోకండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా ఒక రివర్స్, ఒక బూమరాంగ్ అయినటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వెల్కమ్ చేస్తే మన వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారంటారా? కాకుంటే ఫీజు మాత్రం గురించి ఆయన ఏం చెప్పలేదు, H1B వీసాల గురించి మాట్లాడారు తప్ప మేము ఫీజు తగ్గిస్తాము అనే మాట అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. చూడండి కవిత గారు, ఇప్పుడు లేబర్ సప్లై, లేబర్ డిమాండ్ చూసుకున్నట్టయితే అమెరికాకు లేబర్ డిమాండ్ చాలా అవసరం ఉంది. అలానే ప్రపంచ దేశాలలో ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఆ డెవలప్డ్ కంట్రీస్లో ముఖ్యంగా ఇప్పుడు జర్మనీ తీసుకోండి, ఆస్ట్రియా తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, ఇట్లాంటి యూరోప్లో ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీస్ కూడా లేబర్ సప్లై లేదు అసలు యాక్చువల్గా. మనలాంటి అంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో పాపులేషన్ ఉన్న దేశం మనదే, ఎక్కువ మొత్తంలో క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ ఉన్న దేశం కూడా మనదే. అలాంటప్పుడు ప్రపంచానికి హ్యూమన్ రిసోర్సెస్ని సప్లై చేసేటువంటి కెపాసిటీ మన దగ్గర, సామర్థ్యం అనేది మన దగ్గర ఉంది. సో ఇప్పుడు అమెరికాలో దాదాపు పాపులేషన్ ఎంత అండి, 34-35 కోట్ల జనాలు ఉన్నారు అక్కడ. మన దగ్గర 145 కోట్ల జనాభా మన దగ్గర ఉంటే దాదాపు 340-345 మిలియన్ల జనాభా అక్కడ ఉన్నారు. 345 మిలియన్ల పీపుల్ అందరూ కూడా క్వాలిఫైడ్ పీపుల్, ఎక్స్పర్ట్స్, టెక్నాలజికల్లీ స్కిల్డ్ పీపుల్ ఏం కాదు అక్కడ. ఇప్పుడు ట్రంప్ గారి మాటల్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన స్టేట్మెంట్లో కూడా ఏం చెప్తున్నారంటే, నిజంగా అమెరికన్స్ టాలెంటెడ్ పీపులా అనేది ఆయనే కాంట్రడిక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక రకంగా మా వాళ్ళు చాలా టాలెంటెడ్ అని చెప్తూ మీ దగ్గర అంత స్కిల్ ఉందా? ఇప్పుడు సపోజ్ ఒక అమెరికా దేశాన్ని ఒక 10 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఆ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి హ్యూమన్ రిసోర్సెస్, స్కిల్డ్ పర్సనల్, ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఈ నాసా లాంటి దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, R&D డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ మనకు సరైన నంబర్స్లో ఉన్నారా అని అంటే ఆయనకు అర్థమైపోతుంది అక్కడ పాయింట్. లేరు అని చెప్పి, నో వీ డోంట్ హ్యావ్ అని చెప్పి కూడా చాలాసార్లు రిపీట్ చేసుకుంటూ మాట్లాడాడు. అది ఆ విషయం ఆయనకు అర్థమైపోయింది. అలా అర్థమైనప్పుడు వేరే సోర్స్ ఏముంది, వేరే దగ్గర నుండి మన ఫారిన్ ఎక్స్పర్ట్స్ను ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఫారిన్ ఎక్స్పర్ట్ తీసుకురావాలంటే ఏంటి, టాప్ కేటగిరీ ఫారిన్ ఎక్స్పాట్రియేట్స్ని కానీ ఎక్స్పర్ట్స్ని కానీ తీసుకురావాలంటే మీకు H1B వీసా అనేది ఒక గేట్వే అయిపోయింది. ఆ గేట్వే దాన్ని మనం పక్కకు పెట్టేస్తే
వాళ్ళని ఎలా తీసుకొస్తాం మనము, ఏ బేసిస్ తీసుకొస్తాం, మళ్ళీ కొత్త వీసా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఈ కేటగిరీ పీపుల్, ఈ స్కిల్ ఉన్న పీపుల్ వీళ్ళు మాత్రమే మాకు వీళ్ళు కావాలి. మాకు కావాలి అనే ఉద్దేశంతో అక్కడికక్కడికి మళ్ళీ కొత్తగా ఫ్రేమ్ వర్క్ను డిజైన్ చేసి ఆ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారంగా వాళ్ళని తీసుకొస్తే తప్ప H1B వీసా అనేది దానికి మీనింగ్ లేకుండా అయిపోతుంది. సో ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మన డిస్కషన్లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే, కవిత గారు మన దగ్గర ఇప్పుడు సుందర్ పిచ్చయ్య గారు ఉన్నారు. సుందర్ పిచ్చయ్య గారు కూడా మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఆయన కూడా రిపీట్ చేస్తూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఏమని చెప్పారంటే, అమెరికాలో H1B వీసా ఉండడం వల్లనే అమెరికా డెవలప్ అవుకుంటూ వస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ రోజులలో అంత టాప్ ఎకానమీగా ఉంది అని అంటే దానికి కారణము H1B వీసా, దాంతోపాటుగా బ్రెయిన్ గెయిన్ అని చెప్పి అనుకుంటున్నాం కదా. బ్రెయిన్ డ్రైనింగ్ డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న టాలెంట్ని అంతా అమెరికా గుంజేసుకుంటుంది. అలా గుంజుకున్నప్పుడు బ్రెయిన్ గెయిన్ అయిపోతుంది వాళ్ళకి. ఆ బ్రెయిన్ గెయిన్లో ఏం జరుగుతుందని అంటే అమెరికా ఈజ్ మోర్ బెనిఫిటెడ్ దాన్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండి. ఇలా జరుగుతుంది. ఇప్పుడు సుందర్ పిచ్చయ్య గారు కూడా ఇక్కడ నుండి మన దగ్గర నుండి వచ్చారు. మొన్న IIT ఖరగ్పూర్లో ఆయన బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇండియాలో చదువుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో కొన్ని డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని MBA డిగ్రీ అలా కంప్లీట్ చేసుకొని దెన్ ఈ బికమ్ లైక్ ఏ CEO అయిన వాళ్ళు దాదాపు ఎంతమంది CEOలు మన భారతదేశం నుండి వెళ్ళి బిలియనీర్స్, మొన్న CEOగా అయ్యి ఆయన బిలియనీర్ కూడా అయ్యాడు. CEO కావడం ఒక ఎత్తు అయితే బిలియనీర్ కావడం ఇంకొక ఎత్తు అండి. ఆయన బిలియనీర్ కూడా అయ్యాడు. ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్లు ఎంతమంది ఉన్నారు? మొత్తము చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే దాదాపు మనకు 2,500-3,000 బిలియనీర్లు కూడా లేరు. దాంట్లో ఆయన ఒకడు అని అంటే సుందర్ పిచ్చయ్య అంటే దిస్ గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడు మనకు చాలామంది CEOలు భారతదేశం ఆరిజిన్, ఇప్పుడు మన సత్యనారాయణలో కావచ్చు, ఇందిరాని నూయి ఫార్మర్ పెప్సికోలా కంపెనీ CEO కావచ్చు, ఇట్లా మన ఇది శాంతను అని చెప్పి అదోబే దానికి ఆయన కూడా CEO కావచ్చు. శాంతను వాజ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఓన్లీ. సో ఇట్లా మనం కంపేర్ చేసుకున్నట్టయితే కవిత గారు, ఈ CEOలు అందరూ బిలియనీర్ అయిన వాళ్ళు కారు. ఇప్పుడు అంటే ఆ బిలియనీర్ కావడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? అమెరికాకి లాభం జరుగుతుంది. అమెరికా యొక్క జాతీయ ఉత్పత్తి అనేది, GDP అనేది ఎక్కువ రేట్లో పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, రీఇన్వెస్ట్మెంట్ అంతా ఆ దేశంలోనే జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు సుందర్ పిచ్చయ్య ఆయనకు దాదాపు ఒక $1 బిలియన్ ఇన్కమ్ ఉన్నట్టయితే $1 బిలియన్లో $500 మిలియన్ మన ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారా? చేయట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగడానికి ఆస్కారం ఉంది. అండ్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే కవిత గారు, మనకు ఒకవేళ H1B వీసా ఉన్నట్టయితే మన వాళ్ళు మన టాలెంట్ అక్కడికి వెళ్ళి ఆ టాలెంట్ను పనిచేయడం వల్ల మనకు ఒక 10% లాభం అయితే 90% లాభం అమెరికా జరుగుతుందండి. ఎందుకంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. మనం ఒక వ్యక్తి మన దేశం నుండి పోవడం వల్ల మనకేం నష్టం జరగదు అని మనం అనుకుంటుండొచ్చు. ఇప్పుడు మన దగ్గర చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ హాల్ ఉందనుకోండి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉంది, మన దగ్గర ISRO ఉంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది, అలానే మనకు బార్క్ ఉంది, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇట్లా చాలా థింక్ ట్యాంక్, DRDO ఉంది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇట్లా మన దగ్గర చాలా డిఫెన్స్ రిలేటెడ్ కావచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ కావచ్చు, ఇన్నోవేషన్ రిలేటెడ్ కావచ్చు, ఇండస్ట్రీస్ పెద్ద మొత్తంలో ఉన్నాయండి. ఆ పెద్ద మొత్తంలో ఉన్న ఇండస్ట్రీలో ఎవరు పనిచేస్తారు? ఈ టాలెంటెడ్ పీపుల్. నంబర్ 1 పర్సన్ అక్కడికి వెళ్ళిపోతే ఏదో నంబర్ 10 లేకపోతే నంబర్ 50లో ఉన్న పర్సనే మన దగ్గర ఉండిపోతున్నాడు. ఎందుకు ఉంటున్నాడు అంటే దేశభక్తి ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ అవకాశాల గురించి ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళు కావచ్చు, ఏదో మనకున్నది చాలే, మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీతోనే మనం ఉందాము, మన దేశంలో మనం ఉందామని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ఆ సాటిస్ఫాక్షన్తో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద పీపుల్ అండి. 90% ఆఫ్ ద టాలెంట్ IIM, IIT నుండి వచ్చిన వాళ్ళు అమెరికా దేశంకో యూరోప్ దేశానికి వెళ్ళిపోతే 10% పీపుల్ ఇక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళకి జీతం ఎంత వస్తుందండి? ₹1,00,000 నుండి ₹1,20,000 మాత్రమే వస్తుంది. అక్కడ ఎంత జీతం వస్తుంది వాళ్ళకు? 10 నుండి 20 లక్షల రూపాయలు. ఇక్కడ దాదాపు ఒక 20 టైమ్స్ వాళ్ళు ఇన్కమ్ ఎక్కువ మేక్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ అనేది తొందరగా సెటిల్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది అమెరికాకి పోతున్నారు. ఇప్పుడు ఈ వీసా వల్ల మనకు కంప్లీట్ బ్యాన్ చేసినట్టయితే అమెరికాకి నష్టం జరుగుతుందా, భారతదేశానికి నష్టం జరుగుతుందా అనేది రెండింటిని మనం క్షుణ్ణంగా డీప్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. కాకండి ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చిందే డొనాల్డ్ ట్రంప్. అందులో జాతీయవాదాన్ని పెంపొందించుకోవాలి, నేషన్ ఫస్ట్ అనేటటువంటి నినాదం వచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సడన్గా ఈ H1B వీసాలకు సంబంధించి మనకు ఫారిన్ వర్కర్స్ అవసరం, నైపుణ్యం, స్కిల్స్ అనేవి వాళ్ళ దగ్గరే ఉన్నాయని చెప్పినప్పుడు మాగా సపోర్టర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేది, క్షమించండి అనేటువంటి ఒక మాట చెప్పారు. నేను ఏదైతే ఆలోచనతో వెళ్తున్నానో దాన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అనేది.
సో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి దీన్ని ఒక రివల్యూషన్ లాగా చూస్తున్నారు అక్కడి వాళ్ళు. తీసుకున్నటువంటి డెసిషన్ ప్రతిదీ ఒక యూటర్న్ అనేది ఉంది. ఏ దాని మీద స్టిక్ అయి ఉండట్లేదు అనుకున్నప్పుడు మన దగ్గర నుంచి ఇంతకాలం బ్రెయిన్ డ్రైన్ అయింది. అలా కాకుండా బ్రెయిన్ సర్క్యులేషన్ అంటే అక్కడ నుంచి మళ్ళీ మన వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుందో, డొనాల్డ్ ట్రంప్ ఎలా మారుతాడో అని అనుకున్నప్పుడు ఒక అన్సర్టనిటీ అనేది ఉంటుంది కదా. మన వాళ్ళు ఎంతమంది మళ్ళీ రిటర్న్ రావడానికి, ఇండియాలో సెటిల్ అవ్వడానికి ఉన్నారంటారు? చూడండి కవిత గారు, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ దాదాపు ఒక చాలా చాలా సంవత్సరాలు ఈ మధ్య కాలంలో ఊకా కాన్సెప్ట్ అని చెప్పి ఒక డెవలప్ అయిందండి. ఊకా వరల్డ్ అని చెప్పి అంటాం మనం. ఊకా అంటే వి అంటే వాలటిలిటీ, యు అంటే అన్సర్టనిటీ, సి అంటే కాంప్లెక్సిటీ, ఏ అంటే అంబిగ్యూటీ. ఈ ఊకా సిచ్యువేషన్ అనేది అమెరికాకు చాలా అప్లికేబుల్ అండి ఈ రోజులలో. ఎందుకంటే ట్రంప్ గారు పరిపాలనలోకి వచ్చి 10 నెలల నుండి మీరు చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఊకా. ఎవ్రీ సింగిల్ డే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి అన్సర్టనిటీ బాగా క్రియేట్ అయిపోయింది. అన్సర్టనిటీలో ఎవరైనా కూడా ప్లాన్ చేయలేరు, ఎవరైనా కూడా గ్రో కాలేరు, ఎవరైనా కూడా డెవలప్ కాలేరు. వాళ్ళు ఏదైనా ప్లాన్ చేయడం కానీ, వాళ్ళు ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడం కానీ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అది మన యొక్క సెటిల్మెంట్ కావచ్చు, ఏది చూసుకున్నా కూడా ఇట్ టేక్స్ టైం అండి. ఒక సస్టైనబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే అది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కవిత గారు, మనకు యూ టర్న్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారంటే రియలైజ్ అయ్యిండు. ఈ వాజ్ డిగింగ్ హిజ్ ఓన్ గ్రేవ్ యాక్చువల్గా. ఆయన గోయిలో ఆయనే పడిపోతాడన్న ఉద్దేశంతోని అదన్నీ ఏ యొక్క పాలసీ చేంజెస్ కానీ జరిగినప్పుడు, ఇప్పుడు అది టారిఫ్ పాలసీ కావచ్చు, H1B వీసా పాలసీ కావచ్చు, ఇంకేదైనా ఫారిన్ డిప్లొమసీ పాలసీస్ కావచ్చు, ఏదైనా కంట్రీస్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్, నాన్ ఫేవర్డ్ నేషన్స్, ఏ ఫేవర్డ్ నేషన్ లిస్ట్ని ఎట్లా తయారు చేయాలని చేసుకుని ఎట్లాంటి పాలసీని మనం డెవలప్ చేసినా కూడా కవిత గారు దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా విపరీతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ట్రంప్ గారు రియలైజ్ అవ్వకుండా వస్తున్నారు. అసలు ముందు ఆయన మాటలు ఆయన ఆలోచన ఏది ఆయన మైండ్కి వచ్చినట్టయితే అదే పాలసీగా మారిపోతుంది. అది చాలా తప్పండి. ఏ ప్రెసిడెంట్ కూడా ప్రపంచం గురించి కానీ, ఆయన సొంత దేశం గురించి కానీ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ అనేది ఎవరికి ఉండదు. ట్రంప్ గారికి అసలు లేదు. ఎందుకంటే ట్రంప్ గారికి చిన్న చిన్న విషయాలలో కూడా ఒక్కొక్కసారి మీ మైండ్ ఎక్కడ ఉన్నదని అంటే హార్ట్ దగ్గర ఉన్నదని చెప్పడానికి కూడా ఇది ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో ఎవరు పర్ఫెక్ట్ పీపుల్ కాదండి. ప్రపంచంలో పెద్ద సైంటిస్టులు కావచ్చు, వాళ్ళు మన R&D ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఎవరైనా కూడా పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఎవరికి లేదు. పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు ఏం చేయాలంటే కవిత గారు, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఆయా ఫీల్డ్లలో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయా ఫీల్డ్లలో అనుభవం ఎవరికైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఆలోచనని మనం తీసుకొని 10 మంది దగ్గర ఆలోచన తీసుకొని ఏది చేస్తే బాగుంటుంది అని తూచి మనం నిర్ణయం తీసుకున్నట్టయితే అది ప్రాపర్గా నడవడానికి ఆస్కారం ఉంటుంది. నా మైండ్కి నేను ఏదేస్తా అది చెప్పేస్తాను, అదే పాలసీ, అది తప్ప ఇంకేది జరగడానికి వీల్లేదని అంటే అది డిక్టేటర్ కిందకి వచ్చేస్తుంది. నియంతృత్వం ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఎన్నో రోజులు కంటిన్యూ కాలేదండి. ఇప్పుడు ఆయన 340 మిలియన్ల ప్రజల యొక్క బాగోగులను, క్షేమాలను చూడాల్సిన వ్యక్తి. మాగా అనేది కూడా అదే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ప్రతి ఆస్పెక్ట్లో కూడా, అది ఎంప్లాయ్మెంట్ గురించే కాకపోవచ్చు, ఆర్థిక వ్యవస్థ గురించి కావచ్చు, ప్రజల సంక్షేమం కూడా కావచ్చు, అన్ని విషయాలలో కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ప్రిన్సిపల్ అనేది అప్లికేబుల్ కావాలి. ఆయన చెప్పింది ముందు నుండి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అని అంటే అమెరికా గ్రేట్ అవుతుందని చెప్పి చేస్తున్నాడు. కానీ అంత సింపుల్ కాదు కదండి. ఇప్పుడు మీరు టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల మనకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? ఇండియా అనేది పెద్ద ఆర్థిక వ్యవస్థ అండి, 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండి. ఇండియాతోని మీరు ఢీకోటి అది పొట్లాడ పెట్టుకుంటాను, నేను ఇండియాని నేను స్మాష్ చేస్తానంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? అందుకే కదా అప్పుడు ఇండియాని ఎలిఫెంట్తో, అమెరికాని ఎలుకతో పోల్చారు అప్పుడు. బట్ ఇప్పుడు $15,000 నుంచి $1,00,000 అయింది. నేను H1B వీసాలు ఇస్తాను, వాళ్ళకి వెల్కమ్ చెప్తాము, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి మనం తీసుకొని మన వాళ్ళకి చెప్పి వీలైతే మీరు మళ్ళీ వెళ్ళిపోండి అనేటువంటి ఒక అప్పీలింగ్, ఒక అభ్యర్థన అనేది అక్కడ కనిపించినప్పుడు ఫీజు గురించి అయితే మాట్లాడలేదు కదా. అందులో కూడా ఫీజు తగ్గింపు గురించో, లేకుంటే గతంలో ఉన్నటువంటి $15,000 దాని మీద కూడా ఏదైనా మళ్ళీ యూటర్న్ వస్తుందంటారా? యూటర్న్ రావడానికి ఇప్పుడు మార్జోరీ టేలర్ గ్రీన్ అని కాంగ్రెస్ లేడీ చెప్పాను కదా ఇంతకుముందు, ఆమె పాలసీలో కూడా ఒక మాట ఏం చెప్పిందంటే, ఆమె యొక్క ఇంటర్వ్యూలో, మొన్న జరిగినటువంటి లాస్ట్ వీక్ జరిగిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను కంప్లీట్గా బ్యాన్ చేస్తాను ఇది అసలు యాక్చువల్గా, ఇది మొత్తం ఉండొద్దు, ఇది $1,00,000 పక్క పెట్టేసండి. అసలు ఇది ఉండడం వల్ల అమెరికన్ టాలెంట్ దెబ్బతినిపోతుంది. అమెరికాలో దాదాపు 10,000 మంది డాక్టర్లు గ్రాడ్యుయేట్ అయ్యారనుకోండి లాస్ట్ ఇయర్.
ఆ 10,000 డాక్టర్లను మనం యూజ్ చేసుకుంటున్నామా లేదా? ఆమె ఉద్దేశం ప్రకారం ట్రంప్ గారు లాగానే ఆమె కూడా అమెరికన్స్ ఆర్ ద సో టాలెంటెడ్ పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్, అమెరికన్ టాలెంట్ని మనం యూజ్ చేయకుండా వేరే కంట్రీస్ టాలెంట్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి ఇది బ్యాన్ చేసినట్టయితే అసలు వేరే వాళ్ళు మన దగ్గర రావడానికి ఛాన్సెస్ తక్కువ అని చెప్పి, దాంట్లో భాగంగా వాళ్ళకు ఏ కంట్రీకైనా కూడా ఇప్పుడు ఇంటర్ డిపెండెన్సీ అనేది చాలా అవసరం ఉండేది. మనకు అంతా గ్లోబలైజేషన్లో భాగంగా ప్రతి చిన్న కంట్రీ కావచ్చు, పెద్ద కంట్రీ కావచ్చు, అది పెద్ద ఆర్థిక వ్యవస్థ కావచ్చు, చిన్న ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఏ కంట్రీ అయినా కూడా ఇంటర్ డిపెండెన్సీ అనేది చాలా అవసరం అండి. అమెరికా మీద మనం ఆధారపడి ఉంటాం, మన మీద అమెరికా కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో ఆధారపడి ఉన్నప్పుడు మనం అంత ఈజీగా దాన్ని ఒక రిలేషన్ అంత ఈజీగా కట్ చేయడానికి వీలు ఉన్నదండి. సో కాబట్టి ట్రంప్ గారు ఏం చేసినా కూడా యూటర్న్, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పాలసీని ఆయన రియల్గా మళ్ళీ యూటర్న్ చేసేసి పునరాలోచన రివ్యూ చేసి ఇది తప్పు అని చెప్పి తెలుసుకొని అది ముందు మనము H1B వీసాను కంటిన్యూ చేస్తూ ఆ $1,00,000 పక్క పెట్టేసి ఇదే $15,000 అది చేసి కొంతమందిని రెస్ట్రిక్ట్ చేసి, ఇప్పుడు టాలెంటెడ్ పీపుల్, నాన్ టాలెంటెడ్ పీపుల్ కూడా అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. అట్లాంటి దగ్గర రిస్ట్రిక్షన్ చేయండి. అలాంటిది కాకుండా మీరు టాలెంటెడ్ పీపుల్ మాకు వద్దంటే, అమెరికాకు టాలెంటెడ్ పీపుల్ మనకంటే కూడా చాలా అవసరం ఉందండి. ఇప్పుడు వచ్చే 10-20 సంవత్సరాలలో అమెరికా వ్యవస్థను అలా కంటిన్యూ చేయాలంటే వాళ్ళకి టెక్నోక్రాట్స్ అవసరము. వాళ్ళకి అది ట్రంప్ కూడా చెప్పాడన్నమాట. ఏం చెప్పాడంటే, ఇండియా నుండి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి టాలెంట్ని మేము తీసుకొచ్చుకొని మా పీపుల్ని మేము ట్రైన్ చేసి వాళ్ళని మళ్ళీ బయటికి పంపించేస్తాం. అది పాలసీ బాగానే ఉంది. ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో పనిచేశాను, ఎరిట్రియాలో పనిచేస్తాను, పాపువా న్యూగినియాలో వాళ్ళ పాలసీ ఈజ్ వెరీ క్లియర్. మాలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ అని అంటారు దాన్ని. ఆ కెపాసిటీ బిల్డింగ్ను వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళ స్కిల్, ఆ టాలెంట్ని అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మా అవసరం వాళ్ళకి ఎందుకు ఉంటుంది చెప్పండి, మేము మళ్ళీ బ్యాక్ రావాల్సిందే కదా. సో ఇలాంటి పాలసీ దాదాపు ప్రతి దేశంలో, ఇండియాలో కూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆయన ట్రంప్ కూడా చెప్పింది అదే, మాకు టాలెంట్ అవసరము, మాకు అది మొత్తం ప్రపంచంలో ఉన్న టాలెంట్ కూడా మేము తీసుకొచ్చుకున్నప్పుడు మా వాళ్ళను మీరు ట్రైన్ చేయండి, మాకు నేర్పించి వెళ్ళిపోండి. అది దట్ ఈస్ ద కంక్లూజన్ ఈ హ్యాడ్ అండి. సో ఈ కంక్లూజన్ను ఇప్పుడు వచ్చే కొద్ది నెలల్లో ట్రంప్ గారు ఎన్ని రోజులు ఉంటాడండి? ఇంకో 3 years మ్యాక్సిమం. 3 years ఉంటాడా లేదా అనేది కూడా భగవంతునికి తెలుసు. ఎందుకంటే ఈజ్ ఆల్మోస్ట్ 80 years ఓల్డ్ మ్యాన్. 84 years ఈ టెన్షన్స్, గ్లోబల్ టెన్షన్స్ వీటన్నిటితోని అంత ఈజీగా గెట్ ఆన్ కావడం కూడా అంత ఈజీ కాదండి. సో కాబట్టి లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అండి. ఇప్పుడు ఈ యూటర్న్ పాలసీలో ఇప్పుడు మన సౌదీ అరేబియా అది ప్రిన్స్తో కూడా కలిశారు, మహమ్మద్ బిన్ సలాం అని చెప్పి అతన్ని కూడా కలిసి అక్కడ అమెరికాను సౌదీ కలిపి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వరకు వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఏ ప్లాన్ చేసినా కూడా, ఏది ఇన్వెస్ట్మెంట్, ఏ ప్రోగ్రామ్, ఏ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసినా కూడా టాలెంటెడ్ పీపుల్ చాలా అవసరం అండి. సౌదీ అరేబియాలో కూడా పనిచేసే వాళ్ళు మన భారతీయులు చాలామంది ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఉన్న మందిలో చూసుకున్నట్టయితే సౌదీ అరేబియాలో భారతీయులు ఎక్కువ ఉన్నారు, అక్కడ కూడా దుబాయ్లో కూడా ఎక్కువ ఉన్నారు. ఏ కంట్రీలో తీసుకున్నా కూడా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇండియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇండియన్ టాలెంట్ అనేది రికగ్నైజ్ చేయాల్సిన అవసరము అమెరికాకు ఉంది, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఉందండి అది అవసరం. ఎస్ అండి, చూద్దాం ఏం చేస్తారో. మళ్ళీ ఇంకో యూటర్న్, ఇంకో పాజిటివ్ న్యూస్ ఏమైనా వస్తుంది? తప్పకుండా అండి. చేంజెస్ అనేది అవసరము. పాజిటివ్ చేంజ్, సస్టైనబుల్ చేంజ్ అనేది చాలా అవసరం అండి. జస్ట్ షార్ట్గా నిర్ణయం తీసుకొని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం మేము ఎకనామిక్స్లో. అది మన కాస్ట్ ఎంత అవుతుంది, బెనిఫిట్ ఎంత అవుతుంది, మనకు లాభం ఎంత అవుతుంది, నష్టం ఎంత అవుతుంది, ఇది తీసుకోకుండా, ఇది చూడకుండా మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది సస్టైనబుల్ అవుతుంది. చాలా మనకు రివర్స్ అయిపోతుంది, మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర. నమస్తే అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.